కిడ్నీలో స్టోన్ ఏనా అది? అంటే ఎవరు పేషెంట్ వాళ్ళు పడిపోయిన వాళ్ళు తెచ్చిస్తా ఉంటారు. ఆహా, ఓకే. ఇది సైజ్ ఎంత ఉంటుంది అది? ఇది 8.9 mm అండి. ఓ, ఇది మూత్రం ఇంత నుంచి పెద్దగా ఉంటుందా అవునండి, స్టోన్ అనేది? ఇంత పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కాల్షియం స్టోన్ అండి. ఓ, ఇది కాల్షియం స్టోన్. సో ఇతను చాలా వరకు ఆపరేషన్ చేయాలని అని చెప్పేశాడు. సో మనకి ఏం చేస్తే మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆయన మూత్రం నుంచి పడిపోయింది అని. ఓ, ఇలా కూడా తీసుకొచ్చి ఇస్తారు మీకు? అంటే చూడండి, మీరు ఇచ్చిన మెడిసిన్స్ వల్ల తగ్గిపోయింది, పడిపోయిందని. ఇప్పుడు అందరూ అంటారు, కొందరు వచ్చి చాలా వరకు డౌట్ అనేది ఉంటది పేషెంట్లకు. చాలా వరకు ఏంటంటే డౌట్, అనుమానం ఎక్కువ. అసలు ఈ ఆయుర్వేదం ఉన్నటువంటి కొన్ని అపోహలు అనేది ప్రజల లోపల తొలగిపోవాలి. కానీ ఇప్పుడు పోతుంది ఇప్పుడు ఈ అనుమానం, ఎందుకంటే ఇంత పెద్ద స్టోన్ వచ్చింది. ఇది మనం కాల్షియం స్టోన్ చూసాం కదా, ఇది వచ్చేసి ఇది యూరిక్ యాసిడ్ స్టోన్. ఓకే, అంటే ఇందులో కూడా డిఫరెంట్ ఉంటుండే? అవునండి, కాల్షియం మనకు కిడ్నీలో స్టోన్లు వచ్చేసి కాల్షియం, యూరిక్ యాసిడ్, సత్వ, అలాగే క్లోఆక్సిడేట్ అన్నట్టు ఇలా ఇది చూస్తే ఇది యూరిక్ యాసిడ్. ఇది ఒక డిఫరెంట్ గా ఉంది, ఇది ఒక స్టోన్. చూసుకోండి, ఇది యూరిక్ యాసిడ్. సో ఇది ఏంటంటే తినే ఫుడ్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. అవునండి, ఇప్పుడు ఇది ఎక్కువగా మనము డ్రింక్ చేయడము, ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువ వాసుకునే వాళ్ళకి యూరిక్ యాసిడ్ అవుతుంది. ఈ కాల్షియం స్టోన్ అనేది ఏంటిది అంటే ఎక్కువగా ఫుడ్ అనేది మనకు బయట తింటాం కదా, నూడల్స్ లాంటిది, కాల్షియం లాంటిది ఎక్కువగా ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల, బర్గర్స్ లాంటివి తినడం వల్ల ఈ కాల్షియం ఫుడ్ అనేది వస్తుంది. అంటే స్టోన్స్ అనేది 2 రకాల 3 రకాల? 4 రకాలుగా 4 రకాలతో పాటు మనకు దాని షేప్ వచ్చేసి 16 రకాలుగా ఉంటుంది. సో ఒక రకంగా షేప్ అనేది కుదరదు. ఇప్పుడు మీరు వాడిన మెడిసిన్స్ వాడిరు, ఆల్రెడీ స్టోన్ పడిపోయిందని మీకు తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు నాకు మెడిసిన్ పడిపోయింది సార్ అంటే తీసుకురండి అని చూపించి వాళ్ళకి చూపిస్తాను. ఎవరైనా కిడ్నీ స్టోన్ వచ్చే వాళ్ళు అసలు స్టోన్